వెల్కమ్ టు ది లియో. నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వినూత్న మార్పులు వచ్చాయో, ముఖ్యంగా గతంలో ఎన్టీ రామారావు గారిని పార్టీ స్థాపించిన తర్వాత ఆ తెలుగువాడి బ్రతుకుల్లో ఎలాంటి వెలుగులు నింపారో మనందరికీ తెలిసిందే. సో అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 44 వసంతంలోకి అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా ఘనంగా వేడుకలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిన్న ఘనంగా వేడుకలు అయితే జరిగాయి. సో నిన్న ఈ వేడుకల్లో చంద్రబాబు గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈరోజు అంటే 2024 ఎన్నికల్లో మనకి అధికారం వచ్చింది అంటే అది ఖచ్చితంగా కార్యకర్తల త్యాగఫలమే. అనేక మంది కార్యకర్తలు నష్టాలు పడ్డారు, కష్టాలు పడ్డారు, దాడులకు గురయ్యారు, చివరికి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు. సో వారందరి త్యాగఫలమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కార్యకర్తల త్యాగాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోమని చెప్పి నిన్న వారందరినీ కూడా చంద్రబాబు గారు గుర్తు చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పారు. ఇక నుంచి అంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అధినేత. మీరు చూడండి, ఇతర పార్టీల్లో లేనిది తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే అధినేత చంద్రబాబు గారిని కూడా కింది స్థాయి కార్యకర్త నిలదీస్తాడు. కింది స్థాయి కార్యకర్త తప్పు జరిగింది, కష్టం జరిగింది, నష్టం జరిగింది అంటే ఇది తప్పు అని చెప్పడానికి వెనుకాడరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం అదే. అధ్యక్షులు చంద్రబాబు గారు కూడా వాళ్ళెవరో చెప్తే నేను వినటం ఏంటనే దోవకి ఏ రోజు వెళ్ళరు. 10 మంది కార్యకర్తలు ఒక విషయం మీద అసంతృప్తితో ఉన్నారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు దాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని పరిష్కరించాలి. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారంటే ఖచ్చితంగా అది తప్పేనని చెప్పి ఒక అంచనాకు వస్తుంది. నిన్న సింపుల్గా ఒక మాట చెప్పారు. కార్యకర్తలను పట్టించుకొని ఏ నాయకుడు కూడా మాకు అవసరం లేదు అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి స్వీట్ వార్నింగ్ లాంటిది. కార్యకర్తలను పట్టించుకొని ఏ నాయకుడు కూడా పార్టీకి అవసరం లేదు. కార్యకర్తే అధినేత. అలాంటి కార్యకర్తకు తగిన గౌరవం ఇవ్వాలి, కష్టకాలంలో ఆదుకోవాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే పార్టీకి నాయకులుగా ఉంటారు తప్ప గెలిచిన తర్వాత తమ స్వార్థం చూసుకునే ఎవరు కూడా మాకు పార్టీకి అవసరం లేదు, కార్యకర్త కావాలా, నాయకుడు కావాలంటే కార్యకర్తే కావాలంటారు. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. బట్ జెండా పట్టిన కార్యకర్త మాత్రం ఆ రోజు పట్టిన జెండా ఈ రోజుకి భుజాన వేసుకుని మోస్తున్నాడు తప్ప జెండాను ఏ రోజును దింపలేదు. తెలుగుదేశం పార్టీకి ఆటుపోట్లు కష్టం కాదు. గతంలో కూడా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. సో అలాంటి సమయంలో కూడా కంగారు పడలేదు, బిత్తరపడలేదు. అలాగే మొన్న ఎన్నికలు మిగతావన్నీ ఒక పక్కన పెడితే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికలు అనేవి ఒక రకంగా ప్రాణ సంకటం లాంటివి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత అలాంటి నియంతకు ఎదురు తిరిగి ఎదురొడ్డి పోరాడి ఈ రోజున పార్టీని గద్దె మీద కూర్చోబెట్టారు అంటే అది కార్యకర్తల మనోధైర్యం కావచ్చు, గుండె ధైర్యం కావచ్చు. మీరు తోట చంద్రయ్య లాంటి వ్యక్తులను ఒకసారి తీసుకోండి. జై తెలుగుదేశం మనమంటే అనలేదని చెప్పి పేక కోసినా కానీ జై తెలుగుదేశమే అన్నాడు తప్ప ఆ పదాన్ని మార్చలేదు. వైసీపీ అనే పదాన్ని పలకలేదు, జై జగన్ అనే పదాన్ని పలకలేదు. సో పేక కోసినా కానీ చంద్రయ్య లాంటి కార్యకర్త నిక్కర్చిగా మళ్ళీ జై తెలుగుదేశమే అన్నాడు తప్ప అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆ కార్యకర్తలకు ఉన్నటువంటి భక్తి కావచ్చు, గౌరవం కావచ్చు అలాంటిది. నిన్న వినూత్న సాంప్రదాయానికి కూడా నిన్న టీడీపీ శ్రీకారం చుట్టింది. 19 మంది సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి నిన్న చంద్రబాబు గారి పక్కన కూర్చోబెట్టారు. ఆ డయాస్ మీద సాధారణంగా నాయకులు కూర్చుంటారు, కానీ ఆ డయాస్ మీద నిన్న 19 మంది సీనియర్ కార్యకర్తలను కూర్చోబెట్టారు. వారు గతంలో పడిన కష్ట నష్టాలను వారితోనే చెప్పించారు. అక్కడితో ఆగిపోలేదు. ఆ 19 మంది కార్యకర్తలను ఉండవల్లిలోని తన నివాసానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చంద్రబాబు గారు, నారా లోకేష్ కూడా కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వారిని గౌరవించి సాలువాలు కప్పి గౌరవించి పంపారు. ఇంకోటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కూడా నేను చెప్పారు, సీనియర్ కార్యకర్తలను గౌరవిస్తాం, యంగ్ కార్యకర్తలను ప్రోత్సహిస్తాం. ఇప్పుడు 50% సీట్లు పెరగబోతున్నట్టుగా ఆల్రెడీ కేంద్రం ప్రకటించింది. సో ఇది రాష్ట్రానికి కూడా ఒక వరం లాంటిది. ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో వారికే పదవులు వస్తాయి.
కష్టపడే కార్యకర్తలను గుర్తించాల్సిన బాధ్యతను నారా లోకేష్ మీద పెడుతున్నట్టుగా నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. కార్యకర్తే అధినేత, సమర్థవంతంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మీరే, పునర్విభజనతో 50% సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు 33% రిజర్వేషన్, కార్యకర్తలను పట్టించుకొని నాయకులు మాకు అవసరం లేదు, తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత చంద్రబాబు. సమర్థవంతంగా పనిచేసేవారే రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు అవుతారని, వారికే గుర్తింపు, అన్ని రంగాల్లో రాణింపు ఉంటాయని ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు గారి కార్యకర్తలకైతే హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈసారి 50% సీట్లు పెరిగే అవకాశం ఉందని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వస్తున్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసే పార్టీని పటిష్టం చేయాలని, అలాంటి వారిని గుర్తించే బాధ్యత లోకేష్ తీసుకుంటారని వివరించారు. రాజకీయం చేస్తా, అదే సమయంలో అభివృద్ధి సంక్షేమం చేస్తా అని స్పష్టం చేశారు. తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో అయితే ప్రసంగించారు. దీంతో పాటు అధ్యక్షులతో పాటు నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత అధికారం కార్యకర్తల త్యాగ ఫలమే, కార్యకర్త లేకపోతే తెదేపా లేదు, అందుకే పార్టీలో కార్యకర్తే అధినేత, ఇది కొత్త సాంప్రదాయం, దీన్ని ప్రవేశపెట్టిన లోకేష్ ని అభినందిస్తున్నా. పార్టీలో కష్టపడిన వారికి ఉత్తమ కార్యకర్తగా సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు, అన్ని రంగాలలో ఎక్కడికక్కడ అవకాశాలు కూడా కల్పించాలి, అది మిగిలిన వారికి స్ఫూర్తినిస్తుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. కార్యకర్తల త్యాగాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, ఇకపై వారికి ఉచిత వైద్య పరీక్షలు, జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ అనే ఒక డిజాస్టర్ ఉందని చెప్పి నిన్న లోకేష్ అయితే విమర్శించారు. ఇక నుంచి కార్యకర్తలకు ఉచిత వైద్య పరీక్షలు చేయాలని లోకేష్ గారు అయితే నిన్న ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఇక జగన్ అరాచకాన్ని అంతం చేసిన ఘనత తెలుగుదేశం కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. పని చేసే వాళ్ళకే పదవులు, అలాంటి వారికే ప్రజా ప్రతినిధులుగా అవకాశం, చంద్రబాబు. కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకొద్దు, కష్టపడే వారిని గుర్తించే బాధ్యత లోకేష్ దే. అమరావతి దేవతల రాజధాని, అది కొందరు రాక్షసులకు ఇష్టం లేదు, ఇక మూడు ముక్కలాటకు తావులేదు, ఆర్థికంగా ఇబ్బందులున్న కార్యకర్తలు కాలర్ ఎగరేసేలాగా పాలన అందిస్తున్నాం, చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికి వివరించాలి, ప్రతి ఎన్నికల్లో కూటమి గెలవాలి. టీడీపీ ఆవిర్భావ సభలో సీఎం స్పష్టీకరణ, కార్యకర్తలే టీడీపీకి బలం బలగం, వారికి పార్టీ కోసం ప్రాణం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నాయి, సీనియర్లను గౌరవిస్తాం, కష్టపడే వారిని ప్రోత్సహిస్తాం, పంచాయతీ ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేయాలి, జగన్కు క్రెడిట్ చోరీ అనే డిజాస్టర్ ఉందని చెప్పి లోకేష్ అయితే మాట్లాడటం జరిగింది. సో వినూత్నంగా ఆవిర్భావ సభ, 19 మంది సీనియర్ కార్యకర్తలకు బాబు సరసన చోటు, వారి పని విధానాన్ని చెప్పించిన సీఎం, ఉండవల్లిలో నివాసంలో ప్రత్యేక విందు. ఈ 19 మంది కార్యకర్తలను మళ్ళీ చంద్రబాబు గారు తన ఇంటికి తీసుకెళ్ళి లోకేష్ గారు చంద్రబాబు గారు కలిసి వారితో భోజనం కూడా చేయడం జరిగింది. ఇది ఒక కార్యకర్తలు ఒక బలాన్ని నింపింది. సో ఇలాంటి పనులు మీకు ఏ పార్టీలోనే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఒక కార్యకర్త కలవాలి అంటే ఎంత ఆపసోపాలు పడాలో పార్టీ కార్యకర్తలను అడగని తెలుస్తుంది. అంటే ఇలాంటి, అంటే నేను ఇందాకే చెప్పా, ఏ పార్టీలో కూడా వాళ్ళ కార్యకర్తలు అధినేతను నిలదీయలేరు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ కార్యకర్త అధినేత తప్పు చేసినా కానీ ఇది తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఆ కార్యకర్తకు ఉన్నాయి. దాన్ని అంగీకరించే గుణం తెలుగుదేశం పార్టీ ఆ అధినేతకి చంద్రబాబు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, వారికి కూడా ఉన్నాయి. అంటే ఇలా సమన్వయంతో వెళుతున్నారు కాబట్టే 44 సంవత్సరాలైనా కానీ పార్టీ చెక్కు చెదరలేదు. ఎంతోమంది వచ్చారు వెళ్ళారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఉన్నంత క్రేజు ఆ దేశంలో కానీ మరే పార్టీకి లేదు. మీకు దాదాపుగా 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ. అంటే జాతీయ పార్టీలతో పోలిస్తే ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది సభ్యత్వం అనేది దేశంలో ఏ పార్టీకి లేదు. సో అలాంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే సొంతం. సో మొత్తంగా ఒక విషయాన్ని అయితే నిన్న స్పష్టంగా చెప్పారు, ఎవరైతే కష్టపడతారో రేపటి రోజున వాళ్లే నాయకులు. చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఉత్తమ కార్యకర్తని సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు, వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించాలి. మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి
స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు. సో వాళ్ళ పనితీరుని ఆధారంగా చేసుకుని వాళ్ళకి నువ్వు గుర్తించినప్పుడే మిగతా కార్యకర్తల్లో కూడా మనోధైర్యం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న సీనియర్ కార్యకర్తలను గౌరవించడం కావచ్చు, కష్టపడిన వారికే పదవులు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇవ్వడం కావచ్చు, మొత్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక జోష్ అయితే నిండింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.